హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ కో పేమెంట్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్లో కో పేమెంట్ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అని అనుకున్నట్టయితే మనం ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయిన తర్వాత మనకు హాస్పిటల్ వాళ్ళు ఫైనల్ బిల్ అనేది ఇస్తారు. అయితే ఈ ఫైనల్ బిల్లులో సమ్ పార్ట్ అంటే కొంత భాగము మనము చెల్లించాల్సి ఉంటుంది. ఇది పర్సెంటేజ్ రూపంలో మనకు ఉంటుంది. 5% లేదా 10% లేదా 15% లేదా 20% లేదా 30%. ఇది ఆయా పాలసీలను బట్టి ఉంటుంది. అంటే హాస్పిటల్ యొక్క పూర్తి బిల్లులో ఒక 10% మనం చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే మనం కో పేమెంట్ అంటాం. ఓకే, చూడండి. ఇఫ్ యువర్ పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ హ్యాజ్ ఏ కోపే క్లాజ్, మీ ఇన్సూరెన్స్ పాలసీకి కోపే క్లాజ్ ఉన్నట్లయితే కనుక యూ విల్ అగ్రీ టు పే ఏ పార్ట్ ఆఫ్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ పాకెట్ అండ్ ద ఇన్సూరర్ విల్ కవర్ ద రెస్ట్. మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీకి కోపే అనేటటువంటి క్లాజ్ ఉన్నట్లయితే కనుక మనము మెడికల్ ఎక్స్పెన్సెస్కి అయినటువంటి ఖర్చులో కొంత భాగము మన జేబులో నుండి పెట్టుకుంటాము అని ఒప్పుకున్నట్టు లెక్క. మిగిలిన భాగాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. Today, many insurance companies have copay clause in their policies. ఈరోజు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ వారి యొక్క పాలసీ లోపల కోపే అనేటటువంటి క్లాజును ఇవ్వడం జరిగింది. కాబట్టి చూజ్ వైజ్లీ బిఫోర్ బయింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కాబట్టి మీరు పాలసీకి సంబంధించినటువంటి క్లాజ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. లేదు అనంటే మీకు కొంత కోపే అనేటటువంటి ఆప్షన్, లేదంటే మీరు కూడా కొంత జేబు నుండి చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే తీసుకోండి. Co-payment applicable on admissible claim amount. ఈ కోపేమెంట్ అనేది అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్ మీద లెక్కించడం జరుగుతుంది. అంటే ముందుగా మనకు ఈ అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్ అంటే ఏమిటో తెలియాలి. ఫస్ట్, వాట్ ఈజ్ అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్, ఇది తెలుసుకుందాం. In health insurance policy, few expenses are not covered. మనకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లోపల అన్ని ఎక్స్పెన్సెస్ కూడా కవర్ కావు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఇదే రూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ఫర్ పర్సనల్ కంఫర్ట్, కాస్ట్ ఆఫ్ స్పెక్టాకల్స్, కాంటాక్ట్ లెన్స్, హియరింగ్ ఎయిడ్స్, వాకర్స్ అండ్ క్రచెస్, వీల్ చైర్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఎట్సెట్రా. వీటికి సంబంధించినటువంటి అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోలేము. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ నాన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఖర్చును మనమే పే చేయాల్సి ఉంటుంది.
దీన్ని మనము నాన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే. కోపేమెంట్ క్యాల్కులేషన్ బేస్డ్ ఆన్ అడ్మిసిబుల్ అమౌంట్. అయితే ఈ కోపేమెంట్ అనేది దేని మీద క్యాల్కులేట్ అయి ఉంటుంది అంటే అడ్మిసిబుల్ అమౌంట్ మీద క్యాల్కులేషన్ అయి ఉంటుంది. అంటే చూడండి, అడ్మిసిబుల్ అమౌంట్ అంటే హాస్పిటల్ యొక్క ఫైనల్ బిల్లు మైనస్ నాన్ అడ్మిసిబుల్ బిల్. అంటే హాస్పిటల్ ఫైనల్ బిల్లు నుండి నాన్ అడ్మిసిబుల్ బిల్లును తీసివేస్తే కనుక అడ్మిసిబుల్ అమౌంట్ అనేది అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్ అనేది వస్తుంది. లెట్ us see one example. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అరుణ్ 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఇందులో ఆ పాలసీకి సంబంధించి 10% కోపే ఆప్షన్ ఉంది అని అనుకుందాం. హీ హాస్పిటలైజ్డ్ ఫర్ సమ్ డేస్ సమ్ రీజన్. ఏవో కారణాల వల్ల అతను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అని అనుకుందాం. హిజ్ ఫైనల్ హాస్పిటల్ బిల్ ఈజ్ 3,20,000. అతని యొక్క ఫైనల్ హాస్పిటల్ బిల్లు 3,20,000 అయింది అని అనుకుందాం. నాన్ అడ్మిసిబుల్ ఛార్జెస్ 20,000 రూపాయలు అయింది అనుకుందాం. అయితే ఇప్పుడు అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్ కావాలంటే హాస్పిటల్ యొక్క ఫైనల్ బిల్ 3,20,000 నుండి నాన్ అడ్మిసిబుల్ అమౌంట్ అంటే 20,000 తీసివేస్తే కనుక 3 lakhs వస్తుంది. ఇది అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్. ఓకేనా. అయితే ఈ 3 లక్షలు అనేటటువంటిది అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్. దీని మీద కోపేమెంట్ అంటే 10% ఆఫ్ అడ్మిసిబుల్ క్లెయిమ్ అమౌంట్ అంటే 10/100 ఇంటూ 3 lakhs ఈజ్ ఈక్వల్ టు 30,000. అంటే కోపేమెంట్ అంటే 30,000. అంటే మనము 30,000ను మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఓల్గా మనం పూర్తిగా ఆలోచించినట్లయితే వీ హ్యావ్ టు పే. ఫస్ట్ మనము నాన్ అడ్మిసిబుల్ ఛార్జెస్ కింద 20,000 పే చేస్తాం. కోపేమెంట్ ఆప్షన్ కింద 30,000 పే చేస్తాం. అంటే టోటల్గా 50,000 అనేది మనము మన జేబులో నుండి పే చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేస్తుందంటే ఫైనల్ బిల్లులో నుండి అంటే 3,20,000 నుండి ఈ 50,000 తీసేస్తే 2,70,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే కోపే అనేటటువంటి ఆప్షన్ ఉంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. డూ ఆల్ పాలసీస్ హ్యావ్ కోపేమెంట్ అంటే అన్ని పాలసీలకు కోపేమెంట్ అనే ఆప్షన్ ఉంటుందా అంటే కొన్నిటికి ఉంటుంది, అన్నిటికి మాత్రం ఉండదు. అది మన చాయిస్. అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే ముందు మనం కోపేమెంట్ ఆప్షన్ తీసుకుందామా తీసుకోవద్దా అనేది మీ చాయిస్. వై కోపేమెంట్? మరి ఈ కోపేమెంట్ ఆప్షన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు పెడతాయి? టు ప్రివెంట్ అన్నెసెసరీ క్లెయిమ్స్. అన్నెసెసరీ క్లెయిమ్స్ని నివారించడానికి. ఎందుకంటే మన జేబులో నుండి మనం అమౌంట్ పెట్టాల్సి వస్తుందని చెప్పేసి క్లెయిమ్స్ అనేటటువంటి ఎక్కువ రాకుండా ఉంటాయి. నెక్స్ట్, టు డిస్కరేజ్ ద పాలసీ హోల్డర్ టు టేక్ ట్రీట్మెంట్ ఇన్ ఎక్స్పెన్సివ్ హాస్పిటల్. పెద్ద పెద్ద హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం అప్పుడు విముఖత వ్యక్తం చేస్తాం. ఎందుకంటే అందులో కోపేమెంట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇట్ హెల్ప్స్ ద ఇన్సూరర్ టు కీప్ ద ప్రీమియం లో. కాబట్టి ఈ కోపేమెంట్ పాలసీలకు ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. ఇది మాత్రం గమనించండి ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇన్ డిఫరెంట్ హాస్పిటల్స్.
ఓకే. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే వేరువేరు హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్కి సంబంధించి వేరువేరుగా ఖర్చులు అవుతాయి. సిటీలో ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, సెమీ సిటీస్ అయితే ఒక విధంగా ఖర్చు ఉంటుంది. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇన్ సేమ్ హాస్పిటల్ బేస్డ్ ఆన్ రూమ్ రెంట్. ఒకటే హాస్పిటల్లో ఉన్నప్పటికి కూడా ఒకటే డిసీజ్కి డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎందుకంటే దాన్ని రూమ్ రెంట్ బేస్ చేసుకొని లెక్క ఉంటుంది. ఇఫ్ యువర్ పాలసీ ఈజ్ నో కోపేమెంట్ ఆప్షన్ అండ్ నో రూమ్ రెంట్ క్యాప్, దెన్ యూ విల్ గో వేర్ ఎవర్ యూ వాంట్. ఒకవేళ మీ పాలసీకి సంబంధించి కోపేమెంట్ ఆప్షన్ లేకుంటే, రూమ్ రెంట్పై క్యాప్ అనేటటువంటిది లేకుంటే, అంటే రూమ్ రెంట్ లిమిట్ అనేది లేకుంటే, అప్పుడు మీరు ఎక్కడైనా మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీరు యొక్క ట్రీట్మెంట్ను తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మోస్ట్లీ ఫ్రెండ్స్, కోపేమెంట్ అనేటటువంటి ఆప్షన్ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు మీ జేబులో నుండి బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వితౌట్ కోపేమెంటు అండ్ ఆల్సో రూమ్ రెంట్ క్యాప్ లేని, అంటే రూమ్ రెంట్ లిమిట్ లేనటువంటి పాలసీలు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.